అందరికీ నమస్కారం అండి. మణి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్ అలాగే మంచి మాటలు, జీవిత సత్యాలు చెప్పుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మీరు మొదటిసారి మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే చిన్న లైక్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. అజ్ఞానం తప్పు కాదు, కానీ ఆ అజ్ఞానాన్నే జ్ఞానమని నమ్మడం నిజమైన మూర్ఖత్వం. మన ఆలోచన పవిత్రంగా 10 మందికి మేలు కోరేదిగా ఉంటే పగవాడైనా మన పక్కనే నిలుస్తాడు. సంతోషంగా ఉండాలంటే చెప్పుడు మాటలు వినకూడదు. అందరిలోనూ మంచిని చూడడం నేర్చుకోండి. చేసే పని నలుగురికి మేలు చేసేదిగా చూసుకోండి. కృతజ్ఞతా వైఖరిని పెంపొందించుకోండి. మీతో మీరు సంభాషించుకోండి. ఉపయోగం లేని ధనం, శాంతి లేని సుఖం, మానవత్వం లేని మనిషి ఉన్నా లేకున్నా ఒకటే. తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే తప్పు, తెలివిగా చేస్తే మోసం. పొరపాటుని శిక్షణ ఇచ్చి మార్చవచ్చు, తప్పుని శిక్షించి సరిదిద్దవచ్చు, కానీ మోసాన్ని మాత్రం మోసంతోనే జయించాలి. చాలామంది తమకు తెలిసిందే నిజమని వాదిస్తారు. ఒకవేళ అది అబద్ధమని తెలిస్తే ఇంకా గట్టిగా వాదిస్తారు, వాళ్ళ మాట ఎలాగైనా నెగ్గించుకోవాలని. ఒంటరిగా ఉన్నా ధైర్యంగానే ఉండాలి. భయపడుతూ గుంపులో ఉంటే మాత్రం ఏం లాభం? మన చుట్టూ ఉన్న వాళ్ళే మనల్ని తొక్కేస్తారు. ఆకలితో ఉన్న క్రూర మృగం కంటే అత్యాశతో ఉన్న మనిషే ఎక్కువ ప్రమాదకరం. చేసిన తప్పును సమర్థించుకోవడానికి క్షణకాలం పట్టొచ్చు, కానీ ఆ తప్పును సరిదిద్దుకోవడానికి జీవితకాలం సరిపోకపోవచ్చు. ఎప్పుడూ నీ వైపు నుంచే కాదు, అప్పుడప్పుడు అవతలి వాళ్ళ వైపు నుంచి ఆలోచించాలి. లేకపోతే అనుమానాలు, అపార్థాలు, అనర్థాలే మిగులుతాయి. పనికిరాని వస్తువులు, అక్కరకు రాని మనుషుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నీ మనశ్శాంతిని పోగొట్టుకోకు. చితి నిర్జీవాన్ని మాత్రమే నాశనం చేస్తుంది, కానీ చింత జీవితాన్నే దహించి వేస్తుంది. ప్రేమలో జ్ఞాపకాలు ఉండాలి, కానీ మన ప్రేమే జ్ఞాపకంగా మారిపోకూడదు. ఎదుటివారిని గౌరవించడం చేతకాని వారికి ఇతరుల నుంచి ప్రశంస ఆశించే అర్హత ఉండదు. నిన్ను నువ్వు గొప్పగా చూపుకోవడానికి ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎవరి గొప్పతనం వారిది. నువ్వు పెంచడం వల్ల లేదా తగ్గించడం వల్ల వారికి పోయేదేది ఉండదు. మనసుకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా ముందుకు వచ్చేవి కన్నీళ్ళు. మనతో ఎవరు ఉన్నా లేకున్నా చివరి వరకు మనకు తోడుండే గొప్ప నేస్తం కన్నీళ్ళే. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చేయూతనిచ్చే స్నేహం, ఓదార్చే హృదయం, ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు. నేటి సమాజంలో అందం వేసుకున్న దుస్తుల్లోనూ, పూసుకున్న మేకప్లలోనూ చూస్తున్నారు. చదువు, మార్కులు, ర్యాంకుల్లో చూస్తున్నారు. గౌరవం, కూడబెట్టిన డబ్బు, సంపాదించిన ఆస్తులను బట్టి ఇస్తున్నారు. జీవితాంతం ఒక బంధం కావాలి అనుకుంటే క్షమించే గుణం, భరించే ఓపిక మనకి, మన మనసుకి ఉండాలి. ఆ మనసు ఒక్కరికే కాదు, ఇద్దరికీ ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.